హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో మా అక్క వాళ్ళ పాప బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను కదా! ఎలక్షన్స్ ఉండటం వలన సెలబ్రేషన్స్ అయితే ఏం చేయట్లేదు. నార్మల్‌గా కేక్ కటింగ్ చేస్తున్నామని. బర్త్‌డే 11న అయితే మేమిక్కడ 19న సెలబ్రేషన్స్ అయితే చేశామండి. చాలా జరిగిందనమాట. అందరం కూడా భలేగా ఎంజాయ్ చేశాము. ఆ రోజు మార్నింగే మేమైతే 7కి బయలుదేరామండి తణుకు నుండి. వచ్చేసరికి 9:30 అయిందనమాట జంక్షన్‌కి. జంక్షన్ వచ్చిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికొచ్చేసి అందరం కూడా ఫ్రెష్ అయిపోయామనమాట. ఇంకా రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక కాలేజ్ ఉంది దగ్గరలోనే. ఇంకా అక్కడైతే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా అందరం కూడా అక్కడికి వెళ్ళిపోయాము. ఒక క్లాస్ రూమ్‌లో స్టేజ్ కట్టేసి పైనంతా కూడా డెకరేషన్ చేశారనమాట. బ్యాక్ సైడు మనకి బ్యాక్‌గ్రౌండ్ కోసం అంతా కూడా చాలా నీట్‌గా క్లాస్‌గా భలే ఉందండి. చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఫొటోస్ తీస్తున్నారనమాట. ఇంకా ఫ్రంట్ అయితే అందరం కూడా చైర్స్ ఏసుకొని కూర్చున్నాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. మా అమ్మ, నాన్న ఇంకా అక్క వాళ్ళ అత్తయ్య ఇంకా అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ దిగారనమాట. కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. కేక్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళనైతే స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ సాంగ్స్ పెట్టామండి. ఇంకా సాంగ్స్ వీడియోస్‌లో రాకూడదని ఇంకా వీడియోస్‌లో అయితే సాంగ్స్ పెట్టలేదనమాట. మ్యూట్ పెట్టేసాను. మా జానమ్మ ఇప్పుడు బాగానే ఉందండి. ఫోటోషూట్ కోసమని మా అక్క అన్నీ రెడీ చేసి విజయవాడ తీసుకెళ్ళి ఫోటోషూట్ అయితే తీయించిందనమాట. అక్కడెక్కడ కుదరలేదని తీసుకెళ్ళి చేస్తే అస్సలు లేదండి. అస్సలు అల్లరి చేసేసింది. పడుకుని పోయిందనమాట. ఇంకా ఉండట్లేదని ఇంకా మా అక్క వాళ్ళైతే ఇంక తీసుకెళ్ళిపోయారు. ఒక 5, 6 ఫొటోస్ వరకు తీసుంటారు. అంతే అవి కూడా సరిగ్గా నవ్వలేదనమాట. ఇంకా ఫొటోస్ వరకి మాత్రమే ఇంక తీసుకొని ఇంకొచ్చేసారు. ఇంకిప్పుడు మాత్రం కొద్దిగా పర్వాలేదు బాగానే ఉందనమాట. బానే స్టిల్స్ ఇస్తుంది. చాలా వచ్చాయి జానమ్మ ఫొటోస్ అయితే. ఇక్కడికొచ్చేసరికి ఇంకా జాను వాళ్ళ అత్తయ్య, మామయ్య ఇంకా వాళ్ళ బావలు, వాళ్ళ నానమ్మ అంటే అక్క వాళ్ళ అత్తయ్య అందరూ కూడా ఫొటోస్ దిగిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం కూడా స్టేజ్ మీదకెళ్ళి ఫొటోస్ దిగామనమాట. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఫొటోస్ దిగుతూనే ఉన్నారనమాట. ఆ ఫోటోగ్రాఫర్ మాత్రం అస్సలు విసుగులేదండి. చాలా తీశారు. ఇంకా అందరం కూడా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా భోజనాల దగ్గరికైతే వెళ్ళిపోయామనమాట. మా పిల్లలు చూసారా ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నారు. ఇంకా భోజనాల దగ్గరికొచ్చేసి చూస్తే అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఖాళీ లేదని ఇంకా మళ్ళీ లోపలికెళ్ళిపోయి కూర్చున్నామనమాట. ఇక్కడ వచ్చేసరికి బాక్సులు గిఫ్ట్లు ఇస్తున్నారనమాట. ఈడులు రాస్తారు కదా మా సైడు. వాటి కోసం బాక్సులు అయితే గిఫ్ట్‌గా తీసుకున్నారు. ఇంకా మేము ఖాళీ అయిందని ఇంకా భోజనాల దగ్గరికొస్తే మా మామయ్య వాళ్ళ అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. వీడియో తీరా అంటే ఫాస్ట్‌గా రజనీకాంత్ నడుస్తారు చూడండి అలా తీసుకుంటూ వచ్చేసాడు. ఇంక మళ్ళీ తీయమంటే తీస్తుంటే మా అక్క, మా నందిని చూసారా ఫోజులిస్తున్నారు. ఇంకా అందరం కూడా చక్కగా భోంచేస్తాము. వంటలైతే సూపర్‌గా ఉన్నాయండి. నాకైతే చాలా నచ్చాయి వంటలు కూడా. ఇంకా అందరం కూడా భోంచేసి లోపలికొచ్చిన తర్వాత మా అక్క వాళ్ళ పాపకి డ్రెస్ చేంజ్ చేశామనమాట. లంగా జాకెట్ వేసింది అక్క. ఇంకా మా జానమ్మ మెడలో ఉంది చూసారా అది గోల్డేనండి. జాను వాళ్ళ నానమ్మ గిఫ్ట్‌గా తీసుకుందనమాట బర్త్‌డేకి హారం. ఇంకా అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరూ కూడా లైన్‌లో నుంచున్నారనమాట. చిన్న నుండి పెద్ద వరకు. వీళ్ళందరికీ కూడా ఫోటో తీసాము. అది ఒక ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో గుర్తుగా పెట్టుకుందామని. ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత మా జానుగాడు కొంచెం సేపు కూర్చున్నారనమాట. రిలాక్స్ అయింది. సాంగ్స్ వస్తాయి కదా హోమ్ థియేటర్‌లో ఆ మైక్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఆవిడ భాషలో ఏదేదో రాగాలు తీస్తుందనమాట కొంచెం సేపు వరకు. అలా అయితే కొంచెం ఆడుకుందనమాట. ఇక్కడ వచ్చేసరికి మా మామయ్యలు, మా బాబాయ్ వాళ్ళందరూ కూడా వచ్చారు కదా! ఇంక అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. వెనకాలేమో అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. ఇంకా భోజనాల్లో ఏమేమి పెట్టారంటే ఎగ్ బజ్జీ, ఇంకా సొరకాయ క్యారెట్ హల్వా, బిర్యానీ, రైతా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా బోటి గోంగూర, తలకాయ కూర, వైట్ రైసు, పెరుగు. ఇంకా వాటర్ కూడా ఆల్రెడీ పెడతారనుకోండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరం కూడా కొన్ని పిక్స్ దిగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా అందరూ కూడా నైట్‌కి వెళ్ళిపోయారనమాట. మేమైతే ఉన్నాము. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే అనమాట మా అక్క వాళ్ళ సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ. ఇంకా అది కూడా సెలబ్రేట్ చేసుకుందాం వెళ్దాంలే అని ఇంకా ఆగిపోయామనమాట. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఒక కేక్ తెచ్చారనమాట. అక్కను, బావాలతో కట్ చేయించేసాము. ఇంకా 11కి ఆ టైంకి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయి తణుకొచ్చేసామండి. ఇలా అయితే అక్క వాళ్ళ యానివర్సరీ అలాగే పాప బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎక్కువగా వ్లాగ్స్ కావాలో లేదంటే రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.